సమస్యలు ఉన్నప్పుడు గట్టిగా చెప్పుకొని గట్టిగా మాట్లాడితేనే పరిష్కారం అవుతాయి. దాచుకుంటే వెనకకుంటే పరిష్కారం కావు కదా. ఇలా సమస్య వచ్చింది, మనకు మన భూములు పోయినాయి, వాటిలో ఇబ్బంది ఉందని చెప్పి తమ్ముడు విజయ్ చెప్పిండు. అందుకని ఈ ఊరు దాకా వచ్చినాం. ఆ సమస్యలు ఏంటి అన్నవి విజయ్ కూడా చెప్పగలుగుతాడు. ఊరు పోయిన వాళ్ళు, ఎవరైతే భూమి పోయిన వాళ్ళు, వాళ్ళు చెప్తే బాగుంటుందని ఇక్కడికి వచ్చినాము. వాళ్ళు భయపడ్డారు, రాలేదు. కానీ వాళ్ళ పక్షాన ఖచ్చితంగా మేము అడుగుతాం. ఎవరిదైనా కూడా అన్యాయంగా భూమి పోవద్దు. భూమి పోతే జర కట్టియాలి, వాళ్ళకు వాళ్ళు బతికేటట్టు చేయాలి. అప్పుడు ఇప్పుడు ఇస్తే అంత పుట్నాలకు పేలాలకు పోయినట్టు పైసలన్నీ పోయినాయి. కాబట్టి అట్లా కాకుండా భూమి పోయిన వాళ్ళకు ఉద్యోగాలు, అదే విధంగా భూమి లేని పేదవాళ్ళు ఉంటే కూడా మరి ఊర్లోకి వెళ్ళి భూమి తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు ఆ పేదవాళ్లకు, భూమి లేని పేదవాళ్ళకు కూడా లాభం జరిగేటట్టు ఇంటికి ఒక ఉద్యోగమో ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయాలి. దానికోసం అడుగుదామని వచ్చినాం, అంతకుమించి ఏం లేదు. సరే, అన్నలు రాలేదు కాబట్టి అక్కలందరం మంచిగా బతుకమ్మ ఆడుకున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఫ్యూచర్ లో అన్నలు కూడా వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు తీరుద్దాం. ఇంత లోపల మా ఆడవాళ్ళకు ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి. నిన్న మొన్న మొత్తం రంగారెడ్డి అంతా తిరుక్కుంటూ వచ్చినాం, అన్ని హాస్పిటల్ చూసుకుంటూ వచ్చినాం. ఎక్కడ కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అన్నట్టుంది పరిస్థితి. ఏడ కూడా మందులు సౌలభ్యం సరిగ్గా లేదు, డెలివరీ ఆడవాళ్ళకి సరిగ్గా లేదు. అవన్నీ చూసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాం, ఇంకా కూడా చెప్తూనే ఉంటాం.